ఈ రోజు డ్రగ్స్ కేసులో అది కూడా తెలంగాణ మోయినాబాద్లో ఈగల్ టీం వాళ్ళు ఎంటర్ అయినప్పుడు ఆఖరికి మనం అబ్జర్వ్ చేస్తే అక్కడ కళ్ళు ప్యాకెట్లు కూడా టేబుల్ మీద ఉన్నాయి. వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఇమ్మీడియట్గా డ్రగ్స్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని పోలీసుల కస్టడీలోకి తీసుకున్నారు. పుట్టాకి స్టేషన్ బెయిల్ ఇచ్చి బయటకు పంపించారు. చంద్రబాబు నాయుడు గారు షోకాజ్ నోటీస్ ఇష్యూ చేసి 5 రోజుల్లోపు సమాధానం ఇవ్వాలి అండ్ ఈ సమాధానం ఇచ్చేదాకా ఈ విషయం క్లియర్ తేలేదాకా పార్టీ ఏ కార్యక్రమాల్లో పుట్టా పాల్గొనకూడదు అని చెప్పి కూడా స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అండ్ కో అండ్ బ్యాచ్కి ఒక రకంగా ఆయుధం దొరికినట్టే అయింది. చంద్రబాబు నాయుడు గారు అవిరామంగా ఈగల్ టీంని పెట్టి ఆంధ్రప్రదేశ్లో గడిచిన 5 ఏళ్లలో గంజాయి సరఫరా వేరే రాష్ట్రాలకు జరిగింది వైఎస్ఆర్సీపీ టెన్యూర్లోనే. తెలంగాణకు కూడా గంజాయి రావాలంటే ఆంధ్రప్రదేశ్ నుంచే వచ్చేది. ఒక్కసారి గంజాయికి అలవాటు పడినా డ్రగ్స్కి అలవాటు పడినా మనకు తెలియకుండా చాప కింద నీరుమారుగా మనకు తెలిసే కొద్దికే మన పిల్లలు మన చేయి జారిపోతారు. అదే నా బాధ, నా ఆవేదన. అలాంటి దుర్మార్గమైన కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి చేశాడు. నేను అడుగుతున్నా, ఎప్పుడైనా ఈ విషయం జగన్మోహన్ రెడ్డి మాట్లాడా? ఎప్పుడైనా పోరాడా? అంటే మన పిల్లలంటే లెక్కలేని తరం.